శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొత్తకోట పంచాయతీ ఎర్లంపల్లి గ్రామంలోని రోడ్లు అస్తవ్యస్తమయ్యాయి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు గ్రామం నుండి వెళ్లాలంటే భయపడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మా విన్నపాన్ని గుర్తించి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి, పల్లె సింధూరెడ్డి మేడం గారికి మేము ఈ బ్రిడ్జి ఉంటే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడే వరద గ్రామంలో ఎర్లంపల్లి గ్రామంలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు, అనారోగ్యంతో ఉన్నా కూడా గడ్డకు రాలేని పరిస్థితి ఈరోజు. మరి స్కూల్ పిల్లలు, పాల డైరీలు మా నుంచి కనీసం దాటే పరిస్థితులు లేదు. దయించి కొత్తకోటకి ఎర్లంపల్లి గ్రామం మధ్యలో ఉండే కనీసం ఏరు దాటే పరిస్థితులు లేదు. ఈరోజు మాకు ఈ బ్రిడ్జి కడితే తప్ప బయటకు రాలేని పరిస్థితి. వర్షం వచ్చినప్పుడల్లా దయచేసి మరీ కోరుకుంటున్నాం. ఎర్లంపల్లి గ్రామం తరపు నుంచి మాకు కొత్తకోటకి ఎర్లంపల్లికి బ్రిడ్జి శాంక్షన్ కావాలని మా గ్రామం తరపు నుంచి మా ప్రజలు మొత్తం ఎర్లంపల్లి గ్రామ ప్రజలంతా కోరుకుంటూ మొత్తం వేరు బ్రహ్మాండ అర్థంగా పెట్టి వీడియో తీసుకుంటాం. దాటే పరిస్థితి లేదు. అవతల కొత్తకోట గ్రామ ప్రజలు ఉన్నారు, యువతల ఎర్లంపల్లి నుంచి ఎర్లంపల్లి అవతల నుంచి దాటే పరిస్థితి లేదు. ఈరోజు విలేకరులకు కానీ ప్రతి ఒక్కరికి మరీ కోరుకుంటాం. మా గ్రామం అంధకారంలో ఉండకోకుండా ఎర్లంపల్లి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు మాకు ఈ బ్రిడ్జి శాంక్షన్ అయితే తప్ప దాటే పరిస్థితి లేదు. ఈరోజు మా గ్రామం నుంచి పిల్లలు బయట స్కూళ్ళు లేవు, అసలు ఆటో నుంచి ఈ బయట టౌన్కి వచ్చే అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నా. మరీ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి వేడుకుంటున్నాం మా గ్రామం తరఫు నుంచి. ఇది బ్రిడ్జి శాంక్షన్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు, అనారోగ్యాలు ప్రతి గ్రామం నుంచి. ఇప్పుడు మా స్కూల్ పిల్లలు అందరినీ ఇక్కడ రావండి ఒకసారి. వీళ్ళు స్కూల్ పోలేని పరిస్థితి. చాలా మంది కూడా చెప్తున్నాం ఒకటే మరీ పల్లె సింధూరెడ్డి మేడం దయించి మా గ్రామం